ఆర్థికంగా అంతా గాడిని పెట్టామని చంద్రబాబు గారు చెప్తారు. గాడిని పెట్టుంటే గనక మహిళలకి 1500 ఇవ్వడానికి ఏం బాధ? నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఏం బాధ? లేకపోతే 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి ఏం బాధ? అవన్నీ ఇవ్వట్లేదంటే దాంతో పాటు ఫీజు రియంబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఆరోగ్యశ్రీ వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఆర్థికంగా గాడిన పెడితే. కానీ మేము గాడిన పెట్టామని నోటితో చెప్తున్నారు. నొసటతోనేమో ఇయన్నీ నడుస్తున్నాయి. కాపోతే ఈ రెండిటిని కరెక్ట్‌గా కోఆర్డినేట్ చేసి అడిగేవాళ్ళు ఎవరు లేరు. మీడియా ఎట్లాగో నిద్రపోతోంది. ప్రతిపక్షానికి సరిగ్గా అడగటము చేతే సావదు. అది పక్కన పెడితే ద్రవ్యలోటు 85,269,00,00,000 సాక్షి ఒక ఐటెం ప్రొజెక్ట్ చేసుకుని దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్యలోటు ఉన్నట్టు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి ఏపీ అత్యధికంగా 85,269 ద్రవ్యలోటుతో ఉన్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు నిర్వహించిన సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్‌తో కలిసి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండికొట్టిన టీడీపీ నేతలు నకిలీ మద్యం దోపిడీ, విచ్చలవిడి ఇవన్నీ రాసుకొచ్చారు. డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ లోటు 60,480 కోట్లు జరిగిందని పీయూష్ కుమార్ చెప్పారు. మొత్తం వ్యయం 1,97,950 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం 90%, మూలధన వ్యయం కేవలం 10% అన్నట్టు వెల్లడించారు. రాష్ట్ర అప్పులు జీఎస్టీపీలో 35% చేరినట్టు చెప్పారు. జీఎస్టీపీలో రాష్ట్ర సొంత ఆదాయం కేవలం 7.6% ఉందన్నారు. ఒరిస్సా 13.3%, ఛత్తీస్గఢ్ 12% కంటే తక్కువగా ఉండటంతో కేంద్ర నిధుల మీద ఏపీ ఎక్కువగా ఆధారపడుతున్నట్టు సూచిస్తుందన్నారు. రాష్ట్ర స్థిర ధరల ఆధారంగా జీఎస్టీపీ వృద్ధి 9.88% ఉండగా జీఎస్టీపీ 9,52,261 కోట్లుగా నమోదైందని చెప్పారు. 2028-29 నాటికి 29 లక్షల కోట్ల జీఎస్టీపీ లక్ష్యం అయితే 27 లక్షల కోట్లు సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అంటే 2 లక్షల కోట్లు తగ్గుతుంది. అదే సందర్భంలో ద్రవ్యలోటు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం ₹1,00,000 ఎక్స్పెక్ట్ చేసాం, చివరికి 20,000 రూపాయలు వచ్చినాయి. అదనమాట ఇక్కడ.